హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా బంగారు మంగళసూత్రాలు, లక్ష్మీ కాసులు భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. సోమవారం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. ఇక భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ 5,000కు పైగా కోట్ల అంచనాలతో 2024-2025 టీటీడీ వార్షిక బడ్జెట్కి ఆమోదం తెలిసినట్లు తెలిపారు. అలాగే టీటీడీలోను పలు విభాగాల్లోని 70 మంది ఉద్యోగులకు స్కిల్డ్ లేబర్ గా గుర్తిస్తూ 15,000 రూపాయల జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇక టీటీడీ ఆధ్వర్యంలో 6 వేద పాఠశాలలో 51 మంది అధ్యాపకుల జీతాలను 35 నుంచి 54,000కు పెంచుతున్నట్లు పేర్కొంది. అలాగే టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి 60 ఆలయాల్లో పనిచేసేందుకు నూతనంగా పోస్టులు మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. ఇక ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో ధార్మిక సదస్సు జరుగుతుందని తెలిపారు. 57 మంది మఠ పీఠాధిపతులు ఈ సదస్సుకు హాజరు కానున్నట్లు వెల్లడించారు.